వెల్కమ్ బ్యాక్. పలు వార్తా పత్రికలను ప్రధాన అంశాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో చూసుకుంటే పోలింగ్ బూత్ లో పిన్నెల్లి విధ్వంసకాండ, వెబ్ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన, గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టిన పోలీసులు, వీడియో బహిర్గతం అవడంతో తప్పనిసరి ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చిన వైనం, ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ అన్న వ్యాఖ్యని హైలైట్ చేసింది ఇక్కడ ఈనాడు దినపత్రిక. ఇక నాడు నేడు అదే గోడు, 280 కోట్లకు పైగా బిల్లుల పెండింగ్, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో నిలిచిన పనులు, తరగతులు పునః ప్రారంభమైతే విద్యార్థులకు తప్పని ఇక్కట్లు అన్న వార్తను చూస్తున్నాం. ఇక భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం, ఇక్కడ అవకాశాలు పుష్కలం, అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింతగా ఇటువైపు, జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం. ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరో వార్తను చూసుకుందాం. సింగపూర్ విమానంలో భారీ కుదుపులు, 1 మృతి 30 మందికి గాయాలు, సో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసిన వైనం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత, ట్రస్ట్ అధికారులతో చర్చలు విఫలం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో వార్తా పత్రికల ప్రధాన అంశాలను చూద్దాం. అది మోసగాళ్ల కూటమి, విపక్షాల ఇండియా కూటమిని మోసగాళ్ల కూటమిగా అభివర్ణించిన ప్రధాని, ఆ కూటమి నేతల అవినీతి పరులని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మోడీజీ ఇక చాలు, విద్వేష ప్రసంగాలతో విషం చిమ్ముతున్న మోడీ ప్రజా జీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక విజయానికి చేరువలో ఇండియా, ఒక్కో దశ పోలింగ్ పూర్తవుతున్న కొద్దీ ఇండియా కూటమి విజయానికి చేరువవుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్న వ్యాఖ్యలు. ఇక మరోవైపు విమానంలో భారీ కుదుపులన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక డిజిటల్ ఎకానమీ పరుగులు, ఏటా 2.8% వృద్ధి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు స్పోర్ట్స్ కు సంబంధించి మళ్ళీ నెంబర్ 1 జోడీగా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన సాత్విక్ చిరాగ్ ద్వయం అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో 5 మెడికల్ కాలేజీలు కొత్తవి ఈ ఏడాది ప్రారంభం, అనుమతుల కోసం వైద్య శాఖ దరఖాస్తు అని చూస్తున్నాం. ఇక త్వరలో ఎన్ఎంసి తనిఖీలు, ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి. ఇక 8,480 కోట్లతో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం, ఇప్పటికే 5 ప్రారంభం, వచ్చే ఏడాది మరో కొత్త మెడికల్ కాలేజీలు సిద్ధం అన్న వార్త ఇది. ఇక ఆక్వాలో అగ్రగామిగా ఏపీ, దేశ సగటుకు మించి ఏపీలో ఆక్వా దిగుబడులు, దేశ సగటు హెక్టార్కు 7.5 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 8.8 టన్నులు, ఒడిశాలో 4.1 టన్నులే. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% ఏపీదే. ఇక రాష్ట్రంలో ఈ 71,900 హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తుల సాగు, రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తి అత్యధికంగా 6,34,672 టన్నులు, ఆక్వా ఉత్పత్తులు ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ఏపీ, ఒడిశాలో అవకాశం, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇచ్చిన నివేదిక ఇది. ఇక మరోవైపు ఇక సులభంగా సేంద్రియ ధృవీకరణ, ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం కృషి అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక అందరికన్నా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే, 2019 ఎన్నికల్లో మొత్తం పోలైన ఈ ఓట్లలో 5వ వంతు చెల్లనివే. అప్పట్లో 2.95 లక్షల పోస్టల్ ఓట్లు నమోదైతే అందులో 56,545 చెల్లని ఓట్లున్నాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4.44 లక్షల మంది ఓటు, అందులో చాలా చోట్ల గెజిటెడ్ అధికారి సంతకం లేకుండా ఓట్లు వేసినట్లు అనుమానాలు, దీంతో చెల్లని ఖాతాలోకి ఎన్ని వెళ్తాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ అన్న వార్తను చూస్తున్నాం. ఇక అడవి బిడ్డల ఆనందం, బాగుపడుతున్న గిరిజన బతుకులు, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో నిశ్చింత, పోడు భూముల సాగుతో పోషణ, ఆదుకుంటున్న రైతు భరోసా, నల్ల మిరియాలు, కొండ చీపురుల లాంటి అటవీ ఉత్పత్తులకు ఊతమిస్తే మరింత మేలు, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ అధ్యయనంలో వెల్లడి అన్న వార్తను చూస్తున్నాం. ఇక దారి మల్లనున్న తుఫాను, ఏపీకి ముప్పు లేనట్టే బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం, రాష్ట్రంలో మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు, వచ్చే 3 రోజులు అక్కడక్కడ వర్షాలన్న వార్తను చూస్తున్నాం. అంతకు మించి అరాచకం, ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాపం సృష్టించే పన్నాగం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు, చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియాలో నేనైనా చెప్పొచ్చు కదా, ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లారు, అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గమే చెబుతోంది అన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు ఇవి. ఇక కోల్కతాకే ఫైనల్ సత్తా అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. దొడ్డు బియ్యం దొడ్డ భారం, వాడకం లేదు, పేరుకు పోతున్న నిల్వలు, సన్నాలకు డిమాండ్, దిగుబడి తక్కువ, దీంతో సాగుకు అన్నదాతల వెనుకంజ, 500 రూపాయల బోనస్ తో ప్రోత్సాహం, సన్నాలకే సై అంటున్న ప్రభుత్వం అన్న వార్తను చూస్తున్నాం. ఇక
బోనస్ సన్నాలతో మొదలు అన్న వార్త కూడా చూడొచ్చు. ఇక కీరవాణి రాగంలో జయ జయ హే రాష్ట్ర గేయానికి ప్రముఖ సంగీత దర్శకుడు స్వరకల్పన సీఎంను కలిసి సూచనలు తీసుకున్న అందశ్రీ కీరవాణి అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక విమానంలో భారీ కుదుపులు అన్న వార్తను కూడా చూసాం. ఇక మృత్యు మీద పడింది. బొల్లారం ఆసుపత్రి ఆవరణ దంపతులపై కూలిన చెట్టు, అక్కడికక్కడే భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు, చికిత్సకు వెళ్లగా దుర్ఘటన, ఉపాధి కూలీలపై విరిగిపడ్డ మట్టి పెళ్లలు, ఒకరి మృతి, 6గురికి తీవ్ర గాయాలు. సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఏసీబీ వరలో ఏసీపీ ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అన్న వార్తను చూసిన ఈ రోజు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. పిన్నెల్లి అరాచకం అన్న వార్తను కూడా చూస్తాం. ఇక హెచ్ఐవి టీకా ట్రయల్ సక్సెస్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక RRR కు ఆగస్టులో టెండర్లు కసరత్తు చేసిన అధికారులు అన్న వార్తను కూడా చూడొచ్చు. రైట్, మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. రిజర్వేషన్లను వ్యతిరేకించిన నెహ్రూ, అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసేవారు కాదు అన్న వార్తలను చూసాం. ఇక రిజర్వేషన్లను హిందూ ముస్లిం సమస్యగా మార్చారు, వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ అన్న ఖర్గే వ్యాఖ్యలు ఇవి. ఇక బోనస్ పాలిటిక్స్, సన్నాలకు ప్రకటించడంపై రాజకీయ దుమారం, ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే, రైతాంగాన్ని ఏకం చేసి వారి పక్షాన పోరాడతాం, పంట నష్టపరిహారం ఎకరాకు 25,000 ఇవ్వాలి అన్న హరీష్ రావు వ్యాఖ్యలు ఇవి. ఇక యూ ట్యాక్స్ పచ్చి అబద్ధం, పాపులారిటీ కోసమే ఏలేటి తపన, అందుకే నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ అన్న వార్తను చూడొచ్చు. ఇక వర్సిటీలకు ఇన్ఛార్జ్ బీసీలు, 10 మంది ఐఏఎస్లకు బాధ్యతలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక సన్సెట్ టు సన్ రైజ్ హైడ్రామా, హైదరాబాద్ కు చెందిన వాసు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో యూ ట్యాక్స్ రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కు, మొత్తం 950 కోట్ల కుంభకోణం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక హైదరాబాద్ కు ఫైనల్ ఛాన్స్, క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో కేకేఆర్ చేతుల ఘోర పరాభవం, కీలకంగా మారిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ నిరాశపరిచిన సన్ రైజర్స్ బ్యాటర్స్, వారిని కట్టడి చేసిన బౌలర్ మిచెల్ స్టార్క్ ఫైనల్ కు దూసుకెళ్లిన కోల్కతా అన్న స్పోర్ట్స్ సంబంధించిన వార్త ఇది. ఇక పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ, త్వరలో కొత్త టెక్స్టైల్ పాలసీకి అంకురార్పణ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలు సైతం, ఎలక్షన్ కోడ్ లోపే సిద్ధం చేయండి, TGIIC పై అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ అన్న వార్తను చూస్తున్నాం. ఇక రాష్ట్ర గీతానికి తుది మెరుకులు అన్న వార్తను కూడా చూస్తాం. ఇక మద్యం అమ్మకాలు తగ్గితే నష్టం ఏంటి అన్న వార్తను చూడొచ్చు. మేడిగడ రిపేర్ బాధ్యత L&Tదే, సొంత ఖర్చుతో కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలి, స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కార్, కంప్లీషన్ సర్టిఫికేషన్ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ వాదన, ఇంకా పేమెంట్ జరగాల్సి ఉందన్న ప్రభుత్వం, డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ దశకు చేరుకోని సంస్థ, NDSA సిఫార్సుల అమలుకు రంగం సిద్ధం, ENC చైర్మన్ గా 4గురితో కమిటీ అన్న వార్తను కూడా చూడొచ్చు. రైట్, ఇవి పలు వార్తాపత్రికల ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 TV.